హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియోలోకి వస్తే ఓజీ మూవీ రివ్యూ. సో ఓజీ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో మూవీ విషయానికి వస్తే మూవీ యాజ్ పర్ ఫ్యాన్ గా లేదా పవన్ కళ్యాణ్ చేస్తున్నారని ఒక మాస్ యాక్షన్ ఫిలము, చాలా బ్లడ్ పాత్ ఉంటది, ఫైట్స్ బాగుంటాయి అని ఇది అనుకుంటే పోతే మనకి సినిమా బ్లాక్ బస్టర్ చాలా బాగుంటది. సో నేను ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్స్ అన్ని మన మైండ్ పెట్టుకోకపోతే నిజంగా సినిమా మనం పెట్టిన డబ్బులకు సాటిస్ఫై చేస్తుంది. అండ్ మనం ఏమేమి పాయింట్స్ అనుకున్నాం దానికి మించిన ఎక్స్పెక్టేషన్ తగ్గిపోయినా పర్లేదు, చాలా బాగుంటుంది. ఒక ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా చూస్తున్న 2 hours 40 minutes 35 minutes ఎంత ఉంది. సో మొత్తం ఎంజాయ్ చేస్తాం టిల్ లాస్ట్ వరకు. ఎండ్ కార్డ్స్ పడిన తర్వాత లాస్ట్ లో ఎండింగ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అంత బ్లాస్ట్ ఫ్యాన్ ఫెస్ట్ అంటే అంత బాగుంటుంది మూవీ. సో సూపర్ ఉంది. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ టైటిల్ కార్డు పడతా తప్ప నాకు తెలిసి నేను మనం వారివర వీరమల్లు ఇంతమంది పాత వేరే సినిమాలు తీసుకుని టైటిల్ కార్డు అందరూ లియోనికి వచ్చిన సినిమానికి టైటిల్ కార్డు తీసుకొని వీళ్ళు ఇలా మార్చుకుంటూ నిండ్రు. కానీ ఈసారి సునీత్ గారు చాలా మార్చేశారు. అదే ఒక రియల్ ఫ్యానిజం అంటే. సో లోకేష్ గారు విజయ్ తలపతి అంటే ఇష్టం, దానికి ఆయన అలా పెట్టారు. సో దాని తర్వాత మనం అందరం అదే తీసుకొని చేస్తున్నాం. కానీ అట్లా కాదు, ఇప్పుడు ఈ సినిమాతో సునీత్ గారు మార్చారు. సో ఆ టైటిల్ కార్డు ఉంటుంది తప్ప మామూలు కాదు, వేరే లెవెల్. నేను పెట్టిన టికెట్ 200 రూపాయలు టైటిల్ కార్డ్కే వర్త్. టైటిల్ కార్డే ఉంది కదా, సో దానికే వర్త్ 100 రూపాయలు. మైండ్ బ్లోయింగ్ అసలు, మామూలు కాదు. వేరే లెవెల్ ఉంది సినిమా. టైటిల్ కార్డు పడింది ఇంకా ఎండ్ వరకు సినిమా అయితే సూపర్ గా ఉంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, సో మాస్ యాక్షన్ మూవీస్ ఉన్నప్పుడు చాలా మంది అరుస్తారు, లైక్ ఆటోమేటిక్ ఫ్యాన్స్ అనేది ఉంటారు. అంటే ఆ మాస్ యాక్షన్ ఫిల్మ్ కానీ హీరోతో సంబంధం కానీ ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ ఉంటే థియేటర్లో థియేటర్స్ లో చాలా బాగా అరుస్తారు, గోల ఉంటుంది. ఇంట్రోవర్ట్స్ అంటారు. సో ఇంట్రోవర్ట్స్ వాళ్ళు కూడా సినిమాకి వచ్చి వాళ్ళు కూడా అరిస్తే సినిమాలు కొన్నే ఉంటాయి. ఎగ్జాంపుల్ సలార్కి ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా ఎవరైనా అరసాల్సిందే. అలా ఉంటే ఆ సీన్స్, ఆ ఎలివేషన్స్, ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్. సలార్ తర్వాత ఓజీ మళ్ళీ అలా అనిపిస్తుంది. చెప్తున్నాను, నేను ఇంట్రోవర్ట్, నేను అంత ఎక్కువ అరసను. సినిమా నచ్చినా నార్మల్ గానే ఉంటాయి, థియేటర్లో అంత గోల చేయను. కానీ ఓజీకి మాత్రం ఆ టైటిల్ కట్టబడినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీనప్పుడు, మళ్ళీ ఇంకో ఫైట్ ఇంటర్వెల్ బ్లాంక్ అన్నప్పుడు అసలు నిజంగా నాకు కూడా అర్థం అనిపించింది. అంత జోరి అసలేదు కానీ కూర్చున్న సీట్లో గట్టిగా అర్థాను. నిజంగా చెప్తున్నాను, ఓజీ సినిమా ఇంట్రోవర్ట్స్ కూడా అనిపించేలా చేస్తుంది. అంత బాగుంది నిజంగా, అంత బాగా సీన్స్ అండ్ ఆ ఎలివేషన్స్, పవన్ కళ్యాణ్ గారి స్టైల్, ఆ లుక్ వావ్ అంటే వావ్. ఇది చూస్తే మనకి అసలు చాలా మనం పెట్టిన 200కి వర్త్ అనిపిస్తుంది. అంత బాగుంది. యాక్చువల్లీ ట్రైలర్ రివ్యూ అప్పుడే మాట్లాడుకున్నాను. సో పవన్ కళ్యాణ్ లుక్ అయితే చాలా బాగుంది బాగా. ఈ సినిమాలో లుక్ అయితే అసలు అదిరిపోయింది, అసలు మామూలుగా కాదు. నాకు లుక్ పిచ్చిగా ఇచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ లుక్ ఉంటే అసలు నాకు ఈ లుక్ ఎందుకు అసలు ఫేవరెట్ లుక్ అయిపోయింది. ఆయన ఇంకా సినిమాలో థియేటర్లో చూస్తున్నప్పుడు అసలు లుక్ బ్లాస్ట్ తప్ప. నేను ఈ సినిమా ఇంకోసారి కూడా చూస్తాను. ఎస్పెషల్లీ లుక్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ఎన్ని సినిమాలు ఇస్తుంది లేదు, దీని ముందు ఆల్రెడీ ఏ సినిమాల్లో ఇలాంటి లుక్ లేదు. సో దిస్ ఇస్ ది బెస్ట్ లుక్. సుజిత్ గారు యాజ్ అ ఫ్యాన్ అని ప్రూవ్ చేసుకున్నారు. చెప్తాను, లుక్ అయితే అదిరిపోయింది. నాకైతే ఆ ప్యాంటు, ఆ టక్ వేసుకొని వైట్ షర్ట్ లో ఒకసారి, బ్లాక్ షర్ట్ లో ఒకసారి, అసలు వేరే లెవెల్. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు ఈ లుక్ అయితే చంపేస్తారు అనమాట. అసలు ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా పడిపోతారు, అంత బాగుంది లుక్. ఈ లుక్ లో కత్తి పెట్టుకొని వస్తుంటే అసలు మైండే పోతుంది, అంత బాగుంది. సూపర్ అంటే సూపర్. ఇంకా నార్మల్ సినిమా ఉంది, నార్మల్ ఒక సినిమా స్టోరీ ఎలా ఉంటది అని ఇలా వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అసలు ఒక సినిమా చూద్దాం పదా, ఈ సినిమా స్టోరీ ఉంటుందేమో పదా అని వెళ్తే డిసప్పాయింట్ అవుతాం. ఆల్రెడీ నేను ట్రైలర్ లో చెప్పాను, స్టోరీ సింపుల్ గా ఉంటుంది. ఆల్రెడీ ఒక పాత గ్యాంగ్స్టర్ ఉంటారు, సో ఆయన అన్ని వదిలేసిపోయింటారు. తర్వాత మళ్ళీ వీళ్ళకి ఒక సమస్య వస్తే మళ్ళీ అతను గ్యాంగ్స్టర్ పిలుస్తారు. సో నేను ఆల్రెడీ ట్రైలర్ చెప్పాను, అంతే. నేను చెప్పినట్టు అంత లేదు కానీ కొంచెం సింక్ అవుతుంది. సేమ్ అదే స్టోరీ మనకు ఆల్రెడీ ఈ స్టార్టింగ్ లోనే తెలిసిపోద్ది. ఇది అంటే ఫస్ట్ హాఫ్ లోనే తెలిసిపోద్ది. ఇంటర్వ్యూల్ బ్యాంగ్ ఉంటుంది, అది వేరే విషయం. సో ఆల్రెడీ మన స్టోరీ అని తెలిసిపోతుంది. ఎక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యానంటే, సాహో మూవీ చూసారు కదా, సాహో మూవీలో ఒక ట్విస్ట్, దాని తర్వాత క్లైమాక్స్ ఒక ట్విస్ట్, అవి బాగుంటాయి, చాలా బాగా పెడతారు. ఆయన చాలా బాగా స్టోరీని ఎంగేజ్ చేసుకున్నారు లాస్ట్ వరకు. కానీ ఈ సినిమాలో యాక్షన్ బాగుంది, ఫైట్స్ బాగుంటాయి, ఆయన స్టోరీ అనేది తక్కువ అయిపోయింది. సుజిత్ గారు మొత్తం ఈసారి యాక్షన్ మీద, ఆ స్క్రీన్స్ మీద, ఆ స్క్రీన్ల మీద ఎక్కువ పెట్టినట్టు స్టోరీ చాలా చిన్న చేసేది. ఎందుకంటే అట్లీస్ట్ ఆయన కొంచెం ట్విస్ట్ ఏదైనా పెట్టాల్సింది, ఆ స్టోరీని కొంచెం ఏదైనా లాంగ్ చేయాల్సింది. లేకపోతే ఇంట్లో కొంచెం ప్రీక్వల్ స్టోరీ అంటే మనకి ఎలా వస్తారో తెలుసు, కానీ దాని ముందు ఆయన ఏం చేసేవాడు, ఆయన ఒక దగ్గర నేర్చుకునేవాడు, తర్వాత వాళ్ళ నాన్న ఎవరు, లైక్ ఇవన్నీ మనకి జస్ట్ మాటల్లో డైలాగ్తోనే చెప్పేశారు. అంటే ఎక్కువ చూపిలేదు అనమాట. ఆయన ప్రీ పాస్ట్ ఏది ఉందో, ఆయన జపాన్కి వెళ్ళారంటారు, కానీ ఆయన జపాన్కి వెళ్ళింది జస్ట్ 2-3 మాంటేజ్ సీన్స్ చూపిస్తారు ఫైట్ చేసింది, కానీ అంత ఎక్కువ చూపారు. అది కూడా చూపించుంటే బాగుండేది. అంతా ఒకే బాంబే అని మొత్తం సినిమా 2 hours 20 minutes అదే నడిపారు. ఇంక 20 minutes ఆ మాంటేజ్ సీన్స్, అతను జపాన్కి వెళ్ళారు, సో మళ్ళీ వాళ్ళందరినీ తెచ్చారు అంటే ఇది చెప్తా ఉంటారు అనమాట.
సో ఇది కానీ చూపించుంటే బాగుండేది. అట్లీస్ట్ ఇంటర్వల్ బ్యాంక్ తర్వాత సెకండ్ హాఫ్ ఒక 30 minutes ఇచ్చిన పాస్ట్ చూపించాల్సింది బాగుండేది. కానీ ఎందుకో జస్ట్ సుజిత్ గారు ఆయన పాస్ట్ జస్ట్ ఎలివేషన్ ద్వారా చెప్పించారు అంతే. అది చూపించుంటే ఇంకా బాగుండేది. సో చూద్దాం మరి పార్ట్ 2లో ఏమన్నా పెడతారో లేదో. అయితే నాకు ఒకటే డిసప్పాయింట్ అనిపించింది కొంచెం. ఆయన జపానీస్ ఆయన అక్కడ ఏం చేశారు జపాన్ లో ఆడ అంటే ఈ ఫైట్స్ అన్ని చూపించుంటే బాగుండేది. ఓవరాల్ మూవీ విషయానికి వస్తే టైటిల్ కార్డ్ సూపర్ ఉంది. ఇంటర్వల్ బ్యాంక్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను అసలు. సూపర్ అండ్ సూపర్. ఆ ఇంటర్వల్ బ్యాంక్ లో గాల్లో వచ్చి తల నరుకుతారు. అదైతే అసలు మామూలు కదా. ఆ డైలాగ్ కూడా కరెక్ట్గా వినలేము. ఇంటర్వల్ బ్యాంక్ లో అరుస్తూనే ఉంటారు అసలు. ఆ టైంలో బీజిఎం తమనన్న ఏం కొట్టాడంటే డ్రమ్స్ కొట్టాడు అసలు. నేనైతే ఊహించలేదు డ్రమ్స్ కొడతాడు అనేసి. పీక్స్ గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఇంటర్వల్ బ్యాంక్ కి తమనన్న ఇచ్చిన మ్యూజిక్ అయితే అసలు మైండ్ పోతుంది అసలు. వేరే అంటే వేరే లెవెల్ ఇచ్చిన బీజిఎం. ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నా బా. నేను రాత్రి చూసినా ఇంకా ఇప్పటికీ మైండ్ లోనే తిరుగుతుంది. అంత బాగుంది ఇంటర్వల్ బ్యాంక్ అయితే. అండ్ సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం ఫ్లాట్ గానే అంటే ఇంకా తెలుసు కదా మనకి ఇంటర్వల్ కి అర్థమైపోద్ది. సో ఇక్కడ ఇంకా మనకి ఏమవుతుందో తెలుసు. సెకండ్ హాఫ్ లో అయితే ఫుల్ ప్లేజ్ గా ఉంటాడు. అండ్ బ్లడ్ పార్ట్ అని చూస్తాం సెకండ్ హాఫ్ లో. మోర్ ఎక్కువ బ్లడ్ పార్ట్ అని చూస్తాం. అండ్ పవన్ కళ్యాణ్ కత్తి ఆ లుక్ చాలా బాగుంది. అండ్ ఇంకొక సాంగ్ ఉంది సువి సువి. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మంచి టైమింగ్ లో పడింది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. థియేటర్ లో వింటుంటే బాగానే ఉంది. క్లైమాక్స్ చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ అర్జున్ దేశాయ్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆయన ఒక సపరేట్ లేయర్ అయింది. సపరేట్ లేయర్ పార్ట్ ఈ మూవీలో. సో మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది అర్జున్ దాస్ సపరేట్ లేయర్ అన్న. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఆయన గురించి చెప్పనవసరం లేదు. ఎస్పెషల్లీ ఆయన లుక్ తోనే నాకు పడేశారు. సో ఇంప్రెస్ చేశారు. సో ఈ మూవీలో అయితే అసలు రెచ్చిపోయారు బాగా చెప్తాను. ఫ్యాన్స్ ఫెస్ట్ అంతే. సో ఫ్యాన్స్ కోసం చేసినట్టున్నారు. చాలా బాగా చేశారు. మామూలు కదా అసలు వేరే లెవెల్ చేశారు ఆయన. పర్ఫార్మెన్స్ అయితే ఇరగ తీసేశారు ఆయన. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు అండ్ ఇంకా 2-3 క్యారెక్టర్స్ నాకు పేరు తెలియదు. సో వాళ్ళు అండ్ విలన్ ఓమి ఇమ్రాన్ నాషి గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ ఇమ్రాన్ నాషి గారు విషయానికి వస్తే ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ దగ్గర ఫుల్ హైలైట్ ఇచ్చారప్ప. అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ అట్లా ఆయన రావడము అంతా చాలా బాగా ఇచ్చారు. నేను ఇంకేమనుకున్నా క్లైమాక్స్ లో వేరే లెవెల్ ఉంటుందిలే అసలు ఎంత ఇచ్చారంటే. సెకండ్ హాఫ్ లో ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ వచ్చారని చెప్పి ఆయన తక్కువ ఇచ్చారు. సో నాకు అనిపించింది ఇద్దరు సమానంగా ఉంటే క్లైమాక్స్ ఇంకా వేరే లెవెల్ ఉండేది. సో సెకండ్ హాఫ్ లో ఇమ్రాన్ నష్మన్ కొంచెం తగ్గించినట్టు పవన్ కళ్యాణ్ వచ్చారని. సో ఇమ్రాన్ నష్మన్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. ఆ ఇంటర్వ్యూలో భలే ఇచ్చారప్ప ఇమ్రాన్ నష్మన్ గారి లుక్ ఆయన ఎంట్రీ లెవెల్ అసలు వేరే లెవెల్ కదా. స్పీక్స్ ఇచ్చారు. ఈ దాకా తీసుకొని వచ్చారు. ఇంటర్వ్యూ చెప్పడానికి ఇమ్రాన్ నష్మన్ గారిని ఈ దాకా తీసుకొని వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఈ దాకా తీసుకొని వచ్చారు. ఇద్దరు డీ కొడితే ఎలా ఉండాలి క్లైమాక్స్ లో వేరే లెవెల్ ఉండాలి. అక్కడ ఫెయిల్ అయింది కొంచెం. సుజిత్ గారి డైరెక్షన్ అక్కడ ఫెయిల్ అయింది. సో అదొక డిసప్పాయింట్మెంట్. అండ్ మిగతా ఇమ్రాన్ నష్మన్ గారి తమ్ముడు క్యారెక్టర్ ఒకటి శ్రీయారెడ్డి గారు ఆమె సూపర్ క్యారెక్టర్ చేస్తారు. సో ఆమె ఒక ఇంపార్టెంట్ రోల్. అండ్ మిగతా అదర్ క్యారెక్టర్స్ అందరూ ఉంటారండి. వాళ్ళ తక్కువ వాళ్ళ రోల్ బాగా చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ వాళ్ళకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసేసారు. అందరూ బాగా చేశారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయన చాలా బాగా చేశారు. అండ్ ఇంకా టెక్నీషియన్ విషయానికి వస్తే కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే ఎస్ఎస్ తమన్ గారు బాగా కొట్టారు. ఆయన ఓన్లీ బాలకృష్ణ గారు బాగా కొడతారు అనుకున్నాను కానీ ఈ సినిమాతో ఆయన పవన్ కళ్యాణ్ కూడా బాగా కొట్టేశారు. సో నిజంగా ఇంటర్వల్ బ్యాంక్ కి ఆ బీజిఎం పడుతుంది అసలు వేరే లెవెల్. అండ్ క్లైమాక్స్ కూడా 2+ జాయినింగ్ మూవీ ఉంటుంది. ఆ 2 మ్యూజిక్ కలిపి కొడతారు. సో అది కూడా వేరే లెవెల్. సో ఓవరాల్ తమన్నా మ్యూజిక్ అయితే పాస్ అయ్యారు. థియేటర్ లో చాలా బాగా కొట్టారు. ఓవరాల్ అంతా బాగుంది. డైరెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వరకు సుజిత్ గారు చాలా బాగా పాస్ అయ్యారు. డిస్టింక్షన్ లో పాస్ అయిపోయారు. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ తగ్గుతా వచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ కూడా నాకు అనిపించింది ఇమ్రాన్ నష్మన్ కొంచెం ఇచ్చుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో మొత్తం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోయినట్టుంది. అంటే యాజ్ పర్ ఫ్యాన్ గా చూస్తే మనకి బాగా ఇష్టము. సినిమా పరంగా క్యారెక్టర్స్ పరంగా చూస్తే మనకి అలా అనిపిస్తుంది అనమాట. ఇమ్రాన్ నష్మన్ కొంచెం సెకండ్ హాఫ్ లో తగ్గించారని. సో ఓవరాల్ సుజిత్ గారి డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ లో కొంచెం ఫెయిల్ అయ్యారు. సో నెక్స్ట్ సినిమా నాకు అన్ని కరెక్ట్ చేసుకొని రావాలి. కానీ ఫ్యాన్స్ పరంగా వస్తే సుజిత్ గారు అయితే మూవీని వేరే లెవెల్ తీసుకొని వచ్చారా. నిజంగా ఆయన కూడా ఒక ఫ్యాన్ అని నిరూపించుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్క షాట్ చేస్తుంది అసలు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడల్లా ఆ ఎంట్రీ లుక్, ఆ కెమెరా యాంగిల్స్, ఆయన చూపించే విధానము, ఆ ఫైట్స్ అసలు మామూలు లేదు. మైండ్ బ్లోయింగ్ అంటే మామూలుగా లేదు. నిజంగా చెప్తున్నాను. థియేటర్ ఆ స్క్రీన్ దగ్గర పోయి అరుస్తాం అంత బాగుంటది. మామూలు తెలియదు. అయితే ఫ్యాన్స్ పరంగా సుజిత్ గారికి దండం పెట్టచ్చు. అంత బాగా చేశారు. సినిమా పరంగా కొంచెం సెకండ్ హాఫ్ ఫెయిల్ అయింది. సో ఆయన స్టోరీ కొంచెం బెటర్ చేసుకోవాల్సింది. ఎందుకంటే 3 years స్టార్ట్ అయింది. ఓజీ అప్డేట్ అని ఎప్పుడు అంటున్నాం. సో 3 years తర్వాత స్టోరీ సినిమా పరంగా చూస్తే ఇంతేనా అనిపిస్తుంది అనమాట. కానీ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుద్ది. సో ఇది ఓవరాల్ నాకు ఈ మూవీ మీద ఒపీనియన్. మూవీ నాకు నచ్చింది. అది ఫ్యాన్ పరంగా చాలా బాగుంది. ఒక సినిమా స్టోరీ పరంగా చూస్తే సెకండ్ హాఫ్ కొంచెం డెవలప్ చేస్తుంది. సో నాకైతే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి సో మూవీ అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. సో ఇంకా ఎవరెవరు చూడలేదో చూడండి. లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది, డే కాలం ఓజీ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేసి. సో పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు ఈ సినిమాలో నిజంగా ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనిపించింది. ఆయన ఫైట్ సీన్ అండ్ లుక్ అయినా వేరే లెవెల్ ఉంది. అండ్ ఎక్స్పెషల్లీ ఇంకోటి మర్చిపోయాను, ఇంటర్వల్ తర్వాత ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది.
అదైతే మైండ్ బ్లోయింగ్ అసలు అలా యాక్టింగ్ చేయడం ఎప్పుడు చూడలేదు అసలు. మామూలు కాదు, పోలీస్ స్టేషన్ సీన్ చూసినారు అసలు. థియేటర్లో ఎవరైనా పోలీస్ స్టేషన్ చూస్తుంటే ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, అది మాత్రం నిజంగా ఫ్యాన్స్ కోసమే. అసలు అంత బాగా చేశారు, అసలు వేరే లెవెల్. పోలీస్ స్టేషన్ సీన్ మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడే. సో పోలీస్ స్టేషన్ సీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా బాగుంటుంది ఆ సీన్. అసలు మామూలు కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పీక్స్ లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ పోలీస్ స్టేషన్ సీన్ ఎట్లా మర్చిపోయాను అనుకున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది. పోలీస్ స్టేషన్ సీన్ అని చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఒకటి టైటిల్ కార్డు, ఇంటర్వెల్ బ్యాంగ్, పోలీస్ స్టేషన్ సీన్ అండ్ పవన్ కళ్యాణ్ లుక్స్. ఆయన వచ్చినప్పుడల్లా సూపర్, సినిమా బ్లాక్ బస్టర్. సో ఇది నాకు నచ్చింది. అండ్ ఈ మూవీకి ఇస్తున్న 5కి 3.5. నేను రివ్యూ ఇచ్చేది ఏదో సినిమా స్టోరీ పరంగా ఇస్తాను. నాకు నచ్చిన విషయాలు మాత్రం ఏదో ఫ్యాన్ పరంగా చెప్పుకుంటాను. సో సినిమా స్టోరీ పరంగా అయితే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5కి 3.5. జై పవర్ స్టార్, జై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను.